లక్ష్యం ఉంచాలి. అంటే లక్ష్యం అంటే ఇంగ్లీష్లో అంటారు ఎయిమ్ అంటారు. అంటే ఒక టార్గెట్ ఉండాలి. జీవితానికి ఏముండాలి? ఒక గురి ఉండాలి. గురి కొరకు పరిగెత్తాలి. ఈరోజు మందిరానికి ఎందుకు పరిగెత్తాలంట? ఆదివారం అని పరిగెత్తేది కాదు, గురి కలిగిన వాడి వల్ల మనం పరిగెత్తాలి. మన గురి ఏంటి? ఈరోజు నేను దేవుని మందిరానికి వెళితే నేను సమస్తము పొందుకోగలను అన్నదే మన గురి కలిగి ఉండను కాక. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకో, చికెన్ గడికి వెళ్తే గురి పెట్టుకొని చికెన్ తినాలని ఇంట్లో అనుకున్నాం అనుకో, నువ్వేం ఎక్కడికి వెళ్తావు? సేదా చెప్పులు అక్కడికి వెళ్తారా? బంగారం గడికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారమ్మా? చికెన్ తినాలని ఈరోజు మైండ్లో ఫిక్స్ అయిపోయావా? చికెన్ అక్కడికి వెళ్తావు. ఇంకా నువ్వు సీదా చెప్పులు అక్కడికి పోయి 1 కేజీ చికెన్ కొట్టంటే ఎట్లా ఉంటుంది? పొరపాటుని మీరు అనరు, మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. చికెన్ తినాలంటే ఆడికి పోవాలా? అంతే. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు ఆరాధించే స్థలం ఇది. ఎట్లా రావాలి? నువ్వు ఇంట్లో ప్రిపేర్ అయిపోయి ఎట్లా అయిపోవాలా?